వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2019 ఎన్నికలప్పుడు పొత్తుల గురించి మాట్లాడలేవు. 2024కు వచ్చేసరికి ఆ రోజున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ పొత్తు అనివార్యమని భావించినటువంటి జనసేనాని తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నారు. బీజేపీని కూడా తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత నుంచి కూడా ఇంకేముంది, పవన్ కళ్యాణ్ని చంద్రబాబు రానివ్వడు, తొక్కేస్తాడు, అసలు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడు, జనసేనకి ఇచ్చినటువంటి ఆఫ్టర్ ఆల్ 21 సీట్లు 2 ఎంపీలే కదా అని వాగిన వాగుడంతా కూడా ఫ్యాను గాలికి కొట్టుకుపోయింది. ఆ ఫ్యాన్ కూడా కొట్టుకుపోయిందని వేరే విషయం అనుకోండి. అయితే ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 5 కీలక శాఖలు ఆయనకి అప్పగించబడ్డాయో ఆ రోజు నుంచి కూడా ఇంకాస్త నెగటివ్ పంచ్ అనేది పేలుతూ వచ్చింది వైఎస్ఆర్సీపీ వాళ్ళ నుంచి. పవన్ కళ్యాణ్కి ఏవో శాఖలు పడేశాడు తప్పితే నిధులు లేవు, అందులో నియామకాలు జరగవు, పవన్ కళ్యాణ్ కూడా ఏం పని చెయ్యలేడు అన్నారు. అసలు ఈ బంధం నిలుస్తుందా? బాబు మాట చెల్లుతుందా? పవన్ ముందుకెళ్తాడా? ఎన్నో అనుమానాలు రేకెత్తించారు. ఇంకా మాట్లాడితే తెలుగుదేశం జనసేన మధ్య స్పర్ధ కోసం ఇప్పటికీ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు తన మొట్టమొదటి ప్రకటన పొత్తు పట్టుకుంటున్నాం, తెలుగుదేశంతో కలిసి జనసేన వెళ్తుంది అని ఆనాడు అమావాస్య రోజు జైలు ముందు చేసినటువంటి ప్రకటన నుంచి నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూనే వస్తున్నారు. చంద్రబాబు అనుభవం కావాలి, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వీటన్నిటికీ సంబంధించిన విషయాలు చూస్తుంటే వణుకేస్తోంది. ఎక్కడి నుంచి తీసుకురావాలి డబ్బులు, ఎలా ఖర్చు చేయాలి, ఎలా అడ్జస్ట్ చేయాలి, అనుకున్న తేదీకి 1వ తేదీకే పెన్షన్లు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, పథకాలకి డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ ఎలాగా? దీనికి ఖచ్చితంగా నాకు ప్రజాబలం ఉండొచ్చు, ప్రజల్లో అభిమానం ఎంతైనా ఉండొచ్చు, కానీ ఆ అనుభవం నాకు లేదు. నేను అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ ఒక్క వ్యాఖ్యతోటి ఎంటైర్ రాజకీయం మారిపోయింది. ఇప్పటివరకు జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో చిచ్చులు ఇంకా పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒక్క దెబ్బతో కొట్టుకుపోయాయి. పవన్ కళ్యాణ్ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, రియలిస్టిక్గా ఆలోచిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఏం చేయాలి, కష్టపడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పని ఎలా చేయాలి, ఆ అనుభవం ఎలా సంపాదించుకోవాలి, మాకు చెప్పేటువంటి ఒక పెద్ద వ్యక్తి మాకు కావాలి అనుకున్నారు. అదే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కూడా స్పష్టంగా చెప్పారు. ఈరోజు కూడా మాట్లాడిన దాంట్లో ఇదే, నేను సిద్ధంగా ఉన్నాను నేర్చుకోవడానికి. చంద్రబాబు నాయుడు గారి ఆయనకున్నటువంటి విజన్ కానీ ఆయన అనుభవం కానీ ఈరోజు ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు చేస్తున్నాయి. ఇచ్చినటువంటి వాగ్దానాలు 1వ తారీఖే ఖచ్చితంగా జీతాలు ఇస్తున్నాం, 1వ తారీఖే పెంచినటువంటి పెన్షన్లు ఇస్తున్నాము, 1వ తారీఖునే మిగతా పథకాలకి సంబంధించినటువంటి డబ్బులకు మేము వేస్తున్నాము. అలాగే పంచాయతీల నిర్వహణకి సంబంధించి గతంలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా పక్కకి తరలించేస్తే ఇప్పుడు ఖచ్చితంగా పంచాయతీలకే ఇవ్వాలి అని చెప్పి 1492 కోట్ల రూపాయలు కూడా మిగతా అన్నింటిలోంచి అడ్జస్ట్ చేసి ఎక్కడా దేనికి తక్కువ కాకుండా పవన్ కళ్యాణ్ మాటను కూడా నిలబెట్టారు చంద్రబాబు నాయుడు తన అనుభవంతో అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఆయన మాట ప్రకారం నేను బాట వేస్తాను, మాట ఆయనది, బాట నాది, ఖచ్చితంగా రాష్ట్రం ముందుకు వెళ్తుంది అభివృద్ధి పథంలో అని చెప్పినటువంటి జనసేనాని మాటలకి వైసీపీ వాళ్ళ దగ్గర కౌంటరే లేదు. అంతేలేండి, ప్రజలు 11 ఇచ్చి కూర్చోబెట్టారు కదా, ఇంకేం మాట్లాడతారు. సో ఈ బంధం అయితే ఖచ్చితంగా తెగిపోయేది కాదు. ఇది మరో దశాబ్దం పాటు ఖచ్చితంగా కొనసాగుతుంది. ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు అంటారా, అప్పుడు చూద్దాం. ముందైతే అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసమే వాళ్ళని అంకితం చేసుకున్నారు, దానికోసమే పని చేస్తున్నారు. సో మీరేమంటారు? ఈ బంధం కలిసే ఉంటుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి న్యూస్ 360.